చైత్ర హోంవర్క్ అయిందా? చేశాను నాన్న. ఇటివ్వు. చేయలేదు నాన్న. డబ్బులు కట్టేయండి. నాన్న ఆ ఫోన్ లో అంకుల్ చెప్పారు మీరు గిఫ్ట్ ఇస్తారని. అంకులా? ఎవరా అంకుల్? గిఫ్ట్ ఇస్తాను. ఓ గిఫ్టా? ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసి చెప్పమ్మా. 4545 అంకుల్. నీ గిఫ్ట్ డాడీ దగ్గరే ఉంది, వెళ్ళి తీసుకో. నీతో మాట్లాడి కూడా దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏంటి బాబు పెట్రోల్ లేదా? అవును సార్. చౌకని చేసి స్టార్ట్ చేయపోయావా? అది ఆల్రెడీ ట్రై చేశాను సార్. ఓ అది కూడా ట్రై చేశారా? దొంగ నా కొడక, పట్టపాలి నీ సొంత బైక్ అన్నట్టు కొంచెం కూడా భయం లేకుండా స్టార్ట్ చేస్తున్నావు ఏంట్రా? ఈ ఫీల్డ్ లో భయపడితే బతకలేను సార్. అబ్బో ఇదేదో గొప్ప ఫీల్డ్ అన్నట్టు వర్ణిస్తున్నావు ఏంట్రా? ఎవరి ఫీల్డ్ వాళ్ళు గొప్పే సార్. అవునా? ఓ పని చేయరా, రేపటి నుంచి మిడిల్ క్లాస్ ఇంట్లో దొంగతనం వచ్చినప్పుడు ఓ పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చుకో, సరేనా? అలాగే సార్. సరే అంటావు వింటరా? అసలు నా బైక్ ఇచ్చి ఎవడిచ్చారా నీకు? అంటే నేనే ఇచ్చాను నాన్న. వాళ్ళకి బైక్ ఇచ్చి ఎందుకు ఇచ్చావు? అంటే అంకుల్ మీకు తెలిసిన వాళ్ళు అన్నారని. ఎవడని చెప్పినా నమ్మేస్తావా? మీరే చెప్పారు కదా నాన్న హెల్ప్ చేయమని. జస్ట్ మిస్ రా బాబు. మా తల్లే. ఎవరేమన్నా అడిగితే ఇవ్వమని చెప్పారు కదా నాన్న, అందుకే ఇచ్చా నాన్న. అలా అని ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తావా? అంటే దాని అర్థం అదే కదా నాన్న. ఇదెందుకు తీసుకొచ్చావు? అంటే ఆ అంకుల్ చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారు కానీ స్టార్ట్ అవ్వట్లేదని. మీరు ఎప్పుడూ ఈ బాటిల్లో పెట్రోల్ పోయిస్తారు కదా, అందుకని చెప్పి హెల్ప్ చేద్దామని తీసుకొచ్చా నాన్న. నువ్వు ఒక్కదాన్ని చాలు నా కొంప కొల్లరి చేయడానికి, నిన్ను కాదు వీడిని. ఏడు వీడు పారిపోయాడు. పదా తింగర పనులు చేయడం నా తలనొప్పి. ఏంటో చెప్పింది చేసినా కూడా తిడతారు. తండ్రి యేసునాథా, అబ్బా. చైత్ర చైత్ర స్కూల్ టైం అవుతుంది లేనన్నా. ఈ ఒక్కరోజు వెళ్ళను నాన్న, రేపు వెళ్తాను. నేను కూడా ఇలానే అన్నావు లే. స్కూల్ టైం అవుతుంది లేనన్నా. స్కూల్ ఎక్కడికి వెళ్ళదులే నాన్న. స్కూల్ ఎక్కడికి వెళ్ళదురా, కానీ స్కూల్ కోసం మాత్రం 7కి వెళ్ళిపోతుంది కదా. లేవాలి లే. నేను స్నానం చేసి వచ్చేలోపు నువ్వు లేవాలి, సరేనా? ది నెక్స్ట్ డే. చైత్ర త్వరగా రెడీ అవ్వాలమ్మా, టైం అవుతుంది. ఫస్ట్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళను నాన్న. ఏ దేనికి? తమ్ముడికి మాట ఇచ్చాను నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళను. తమ్ముడు ఇంకా పుట్టలేదు కదరా, అమ్మ కడుపులోనే ఉన్నాడు. నువ్వు మాట ఎప్పుడు ఇచ్చావు? నిన్న నైట్ కళ్ళొచ్చింది నాన్న, అక్క రేపు స్కూల్కి వెళ్ళకన్నాడు. అవునా? ఈరోజు స్కూల్కి వెళ్ళామనుకో, రేపటి నుంచి 2 days హాలిడేస్ ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు నన్ను వదిలేసాం అనుకో 3 days హాలిడేస్. స్కూల్కి వెళ్ళనంటావు. నువ్వైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు, మరి నాకు మాత్రం స్టడీ ఫ్రమ్ హోమ్ ఇవ్వవా? నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చారా? నీ దగ్గర నుంచే. అమ్మయ్య ఈ రోజుకి వర్కౌట్ అయింది.